కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రానికి రానున్నారు. రేపు ఉదయం గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ ఘంటేశ్వర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. అమిత్ షా నిజామాబాద్ పర్యటనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ జాతీయ పసుపు బోర్డు కార్యాలయంతో పాటు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసమ్మేళన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం కేంద్ర హోంశాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారి చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. సమయము 12:45. ఆ తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్ మైదానంలో భారీ బహిరంగ సభ మధ్యాహ్నం 1 గంటకు. ఈ భారీ బహిరంగ సభకు రైతు సమ్మేళనం, రైతు మహాసభ మరియు పసుపు బోర్డు కేటాయించినందుకు మోడీ గారికి, అమిత్ షా గారికి ధన్యవాదాలు చెప్తూ